హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్త అందించింది. మంచి నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగైతేనే ఈ వీడియోలో ఉన్న పూర్తి సమాచారం మీకు అర్థమవుతుంది. దాంతోపాటు వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోలు చేయడానికి, మీకు ఇలాంటి న్యూస్ అందివ్వడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం చాలా చేస్తోంది. చాలా పథకాలు అమలు చేస్తుంది కూడా. కానీ అవన్నీ పూర్తిగా లబ్ధిదారులకు చేరట్లేదు అనేది అభిప్రాయం అయితే ఉంది. క్షేత్రస్థాయిలో ఎక్కడ తేడా కొడుతుందో అనేది ప్రచారం అయితే ప్రజల్లో జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పెన్షన్దారులను సంబంధించి చేసిన ప్రకటన కలకల రేపుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్దారులను బాగా చూసుకుంటుంది. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేస్తుంది. అయితే కొత్త పెన్షన్లు ఇంకా ఇవ్వట్లేదు. అదే సమస్యలో తెలంగాణ కూడా ఉంది. ఇక్కడ కూడా కొత్త పెన్షన్లను ఇవ్వట్లేదు. ఇస్తారేమో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి రోజుల్లో కొత్త పెన్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వట్లేదు. తాజాగా దానిపై మంత్రి సీతక్క స్పందించారు. ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అనే అంశంపై శాసన మండలిలో చర్చ జరుగుతుంది. దీనిపై మంత్రి సీతక్క స్పందిస్తూ ఎన్నికల్లో ముసలివారు, దివ్యాంగులు, వితంతువులు కొత్త పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమే అన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ఆమె అలా అనడంతో అందరూ షాక్ అయ్యారు. మంత్రి సీతక్క ఇంకా ఏమన్నారంటే, ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పెన్షన్ విధానం అమలు చేస్తుందో అదే విధానాన్ని తాము కూడా కంటిన్యూ చేస్తున్నట్టు తెలిపారు. అయితే తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి తమకు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉందని అన్నారు. ఈలోగా దీనిపై నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు ఇప్పుడున్న విధంగానే పెన్షన్లు కొనసాగిస్తామని తెలిపారు. మంత్రి సీతక్క ప్రకారం ఇక ఇప్పట్లో కొత్త వారికి పెన్షన్లు రానట్టే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వారు ఇలాగే ఎదురు చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇక ఇప్పట్లో వారికి పెన్షన్లు రానట్టే అని మంత్రి సీతక్క గారి మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా పెన్షన్కు ఆశావాహులకు చేదువార్త అని చెప్పుకోవచ్చు. మంత్రి సీతక్క మరో ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్పారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పెన్షన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు అన్నారు. అలాగే వెబ్సైట్ సరిగ్గా పనిచేయడం లేదని చెప్పారు. వెబ్సైట్ పనిచేయకపోతే దాన్ని సరిచేయడంపై పెద్ద విషయమేమీ కాదు. ప్రభుత్వం వచ్చి 16 నెలలైంది. ఇంకా ఇలా చెబితే ప్రజలు నమ్ముతారా అని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోకుండా మరో 3 ఏళ్ల తర్వాత అన్నట్టు చెప్పడం వెనుక కారణం ఏంటి అని ఆలోచిస్తే ప్రధాన కారణంగా ఖజానాలో మనీ లేకపోవడమే అని తెలుస్తుంది. ప్రస్తుతం రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు పథకాల ప్రభుత్వం మనీ ఇవ్వాల్సి వస్తుంది. మరోవైపు వడ్లకు ఇంకా బోనస్ చాలా మందికి ఇవ్వాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదనుకోవచ్చు. ఇంతకీ శాసన మండలిలో ఈ అంశాన్ని ఎవరు లేవనెత్తారో తెలుసా? ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ కవిత ఈ విషయాన్ని లేవనెత్తారు. ఆమె నిన్న స్కూటీ బొమ్మలతో నిరసన కూడా చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్కూటీలను అమ్మాయిలకు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇంకా ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఇప్పట్లో నిలబెట్టుకునే ఛాన్స్ కూడా కనిపించట్లేదు. అసలు ఆ విషయాన్ని కాంగ్రెస్ నేతలు మాట్లాడట్లేదు. కాంగ్రెస్ పార్టీ సమస్య ఏంటంటే భారీగా హామీలు ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక వాటిని తీర్చలేకపోతుంది. పైగా గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడమే కష్టం అయిపోయింది అని బీఆర్ఎస్ పార్టీ ఫైర్ అవుతుంది. తెలంగాణలో మొత్తం 45,000 మందికి కొత్త పెన్షన్లు ఇవ్వాల్సి ఉండగా కానీ వారికి ఇప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్పినట్టయింది. వారికి కూడా పెన్షన్ ఎప్పుడు వస్తుందో అని కాలమే చెప్పాలి. మరి ఇలాంటి పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.